గోవింద వెంకటరమణ తండ్రి గోవింద. నమస్తే, వెల్కమ్ టు వాళ్ళరత్నారు. నేను 2 రోజుల క్రితం తిరుపతి వెళ్ళడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. చాలామంది ఫోన్ చేశారు. అది ఏంటంటే టికెట్స్ గురించి, ఇంకోటి దర్శనం, ఈ మన కోవిడ్ టెస్ట్ గురించి, రూమ్స్ గురించి చాలామంది అడిగారు. దానికి ఒకటే ఒక ఆన్సర్. ఇది రూమ్స్ అనేది మనం రైలు దిగిన తర్వాత బస్ స్టేషన్కి పోతే కింద అలిపిర్లా ఈ టికెట్స్ చెక్ చేయడం జరుగుతుంది, మనం దర్శనం టికెట్స్. తర్వాత అక్కడైతే ఏమి కోవిడ్ టెస్ట్ గురించి ఏం అడుగుతలేరు. ఏది మీకు కోవిడ్ టెస్ట్ చేసుకున్నారా, నెగిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చిందా అని అసలు ఏం అడుగుతలేరు. ఓన్లీ టికెట్స్ ఉంటే పైకి పంపిస్తారు అంతే. అది కూడా నువ్వు దర్శనం రేపు ఉండని ఎల్లుండని మీకు పంపిస్తారు స్కాన్ చేసిన తర్వాత. అడిగినాక మన రూమ్స్ ఎలా అంటే, మనం బస్సు దిగిన తర్వాత మీద గుట్ట పైన బస్సు దిగిన తర్వాత తిరుపతి మన వాళ్ళే ఉంటాయి కదా, దేవస్థానం వాళ్ళే, ఆ ఆఫీస్లో పోయి మనం అడిగితే వాళ్ళు మన ఆధార్ కార్డు చూపించమంటారు. ఆధార్ కార్డు చూపించిన తర్వాత వాళ్ళు మనకి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకు గంట తర్వాత మనకు మెసేజ్ వస్తుంది. అంటే ఏ ఏరియాకి ఇచ్చారు అక్కడ మన రూమ్ అంటే, ఒకరోజు వచ్చేసి రూమ్కు 50 రూపాయలు, 100 రూపాయలు అని ఉన్నాయి. అయితే అక్కడ ఇది మన హెచ్విసి, డిఓసి, హెచ్ఆర్సి అలాంటి ఇలా గలీలాగా ఉంటాయి. అందులో మనకు కేటాయిస్తారు. మనకు ఫోన్ మెసేజ్ వస్తున్నట్టు మనకి ఇక్కడ కేటాయించారు ఏం కదని మెసేజ్ వస్తుంది. తర్వాత ఆ మెసేజ్ తీసుకొని మనం ఈ లోకల్ బస్సు ఉంటాయి అక్కడ ఫ్రీ బస్సులు, ఆ బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళకి యూనిట్స్ అయిపోయి మనకు తీసుకుపోయి అక్కడ దిస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు లైన్ కూడా మనకు దర్శనం రోజు మనకు ఉదయం 10 గంటలకు ఉండని, 1 గంటలకు ఉండని, 2 గంటలకు ఉండని, ప్రొద్దున 7 గంటలకు ఈ లైన్ కడితే సరిపోతుంది. అది ఎప్పుడున్నా మనకు పంపిస్తారు. ఆ రోజు ఎప్పుడున్నా పోవచ్చు. అది మనకి ఇప్పుడే పోవాలి అప్పుడే పోవాలి రూల్ ఏం లేదు అక్కడ. ఆ రోజు ఎప్పుడు పంపిస్తారు. నెగిటివ్ టెస్ట్, ఇది మన కరోనా టెస్ట్ గురించి మాత్రం ఏం అడుగుతలేరు. టెస్ట్ చేయించుకున్నారా, మీకు నెగిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చింది, మీ రిపోర్ట్ ఏవి అని ఏం అడుగుతలేరు. అది అడిగినా కానీ మనకు డౌట్ క్లియర్ కావాలంటే మనం కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. మనకు ఆరోగ్య కేంద్రంలో, మన గవర్నమెంట్ హాస్పిటల్లో అది తీసుకొని మనకు అడిగినాక మనకు మెసేజ్ వస్తుంది, అది సరిపోతుంది. రమణ తండ్రి అఖండ తేజముతో తిరుమల రమణ, అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ. సిద్ధి బుద్ధులనిచ్చడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరుడే తిరుమల రమణ, అనాదినాథుడవే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ, వర వెంకటాద్రీశ వెంకటరమణ తండ్రి, వామనవతారముతో తిరుమల రమణ, కోటి విద్యలనిచ్చడి స్వామి వీరా శ్రీరమణ, కోదండ పాణివయ వెంకటరమణ.
మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారథి రమణ వెన్న ముద్దల దొంగ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి విరమణ వైకుంఠ వాసుడవే వెంకటరమణ
वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति తరతరాల తిరుమల తనివారని మహిమల తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల అల ఋగ్వేద శృతుల అలరిన తిరుమల అరాయి కాణే వికటే గిరిం గచ్చ సదాన్వేషిరిం విఠస్య సత్వభిస్తేభిస్త్వా చాతయామసి పురాణాల పుణ్యలతల పుష్పించిన తిరుమల వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అల ఋగ్వేద శృతుల అలరిన తిరుమల పురాణాల పుణ్యలతల పుష్పించిన తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల అద్భుతమై అగుపించు హరి నిలచిన తిరుమల తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల ఆమడల పొడుగు 3 ఆమడల వెడల్పు 30 ఆమడల పొడుగు 3 ఆమడల వెడల్పు 3000 అడుగుల ఎత్తైన ముద్దు తిరుమల ముఖ భాగము వెంకటనగము నడుమ ఎడమ నృసింహనగము ముఖ భాగము వెంకటనగము నడుమ ఎడమ నృసింహనగము వెనుక వైపు శ్రీనగముగ సిరులు కురియు తిరుమల
తరతరాల తిరుమల కనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల శేషశైల గరుడ వెంకట నారాయణ వృషభాద్రి అంజనాద్రి మధుర నామ మంత్రముల తిరుమల శ్రీశేషశైల గరుడ వెంకట నారాయణ వృషభాద్రి అంజనాద్రి మధుర నామ మంత్రముల తిరుమల నవ నవోన్మేష భవ్య నవ్య భక్తి భాగ్యముల